హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, దీని గురించి నాకు తెలిసిన అభిప్రాయాలని నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఫస్ట్ థింగ్, 2024లో జరిగిన ఎలక్షన్లో దాని గురించి వైఎస్ఆర్సీపీ అనుకుంటున్న వాళ్ళ అభిప్రాయాలని ఒక విధంగా ప్రస్తుతం ఒక 4-5 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి పాయింట్, ఎలక్షన్ టర్న్అవుట్. చాలా భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అది కూడా రావడం అంటే మామూలుగా రావడం కాదు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒక కక్ష కట్టినట్టు ఎలాగైనా సరే ఈసారి వైఎస్ఆర్సీపీని అధికారంలో రాకుండా చేద్దామని చెప్పి ఒకే ఒక ధ్యాసతో ఈరోజు వాళ్ళు ఓటు వేశారు. వైఎస్ఆర్సీపీలో అనుకోవచ్చు వాళ్ళు ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము, వాళ్ళంతా మాకే ఓటు వేశారని. కానీ ప్రజల్లో క్లియర్గా వైఎస్ఆర్సీపీ మీద అన్ని వర్గాల్లో వ్యతిరేకత అనేది క్లియర్గా కనిపించింది. ఇక రెండోది, ఓట్ షేర్. ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చాలామంది అనలిస్టులు కానీ చాలా గొప్పగా అనుకుంటున్నారు 40% ఓటింగ్ వచ్చిందని. కానీ ఆ 40% ఓటింగు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పట్టిన ఓటింగ్ మాత్రం కాదు. మీకు ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చెప్తాను. 2012లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయింది. కానీ 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2014లో వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం దాదాపు 47, వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటింగ్ శాతం 45. 47 ఓటింగ్ శాతం వచ్చిన తెలుగుదేశం పార్టీకి దాంట్లో దాదాపు జనసేన బీజేపీ ఓట్లు కూడా కలిపి ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక 6-7% ఓట్లు ఉన్నా అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకున్న ఓటింగ్ శాతం 40. ఆ 40% ఓటింగ్ శాతం వాళ్ళకు ఉన్నది. కానీ వైఎస్ఆర్సీపీకి 45% ఓటింగ్ ఉంది ఆ టైంలో. అదంతా ఎలాగొచ్చిందంటే కాంగ్రెస్ ఓటింగ్ అంతా, ఓటు బ్యాంక్ అంతా మీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం అనేది సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ. వాళ్ళ పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి జరిగింది. వాళ్ళకంటూ పెర్ఫెక్ట్ ఓటు బ్యాంక్ అనేది ఉంది. వాళ్ళకంటూ ఒక నిర్మాణం ఉంది తెలుగుదేశం పార్టీకి. వాళ్ళకంటూ కొన్ని సిస్టంలు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ అలా కాదు. ఇది ఒక భావోద్వేగాల నుంచి పుట్టిన పార్టీ. ఇది వీళ్ళకు ఒక నిర్మాణం లేదు, ఒక ప్రిస్క్రైబ్డ్ ఓటు బ్యాంక్ లేదు. వీళ్ళకు ఉన్న ఓటు బ్యాంక్ ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంకే తప్ప వైఎస్ఆర్సీపీ పద్ధతులు కానీ లేదంటే వాళ్ళ ఎజెండా కానీ నచ్చి వచ్చిన ఓటు బ్యాంకు కాదు. కానీ తెలుగుదేశం అలా కాదు. వాళ్ళకు ఒక ఓటు బ్యాంక్ ఉన్నది, వాళ్ళకు నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం మనకు లేదు. కాబట్టి ఇక్కడ వచ్చిన 40% ఓట్లో కూడా చాలా వరకు తెలుగుదేశంకి ఆపోజిట్గా ఉన్న వ్యక్తులు వేసిన ఓటే తప్ప మీకు వచ్చిన పాజిటివ్ ఓటు కాదు. ఇంకా అంటే మీకు 45% ఓట్లు ఎక్కువ వచ్చి కానీ వాళ్ళకు వచ్చింది 40%. అదేవిధంగా 2019లో చూసుకుంటే వాళ్ళకి తెలుగుదేశం విడివిడిగా పోటీ చేశాయి. అయినా సరే తెలుగుదేశంకి వచ్చిన 40% ఓటింగ్ వాళ్ళకి అలాగే ఉంది. మీకు 45% నుంచి 51, అంటే ఒక 6% ఓటింగ్ పెరిగింది, అంతకు మించి పెరగలేదు మీకు. కానీ 2024 వచ్చేటప్పటికి మీరు 40% పడిపోయారు. అంటే దాదాపు 11-12% ఓటింగ్ మీకు తగ్గిపోయింది. కానీ తెలుగుదేశంకి పెరిగింది. కాబట్టి తెలుగుదేశంకి ఫిక్స్డ్గా 40% ఓటింగ్ ఉంది, మీకు ఫిక్స్డ్గా 40% ఓటింగ్ లేదు. మీకు ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ ఓటింగ్ ప్లస్ తెలుగుదేశం మీదగా వ్యతిరేకంగా ఉన్న ఓట్లు మాత్రమే మీకు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఓటింగ్ 40% వచ్చింది, ఈసారి తెలుగుదేశంకి ఇచ్చారు, నెక్స్ట్ మనకు అధికారం వస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటే అది చాలా తప్పు. అది అంత ఈజీ అనే విషయం అయితే కాదు. ఇంకా నెక్స్ట్ కొన్ని ఇష్యూస్, సపోజ్ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. కానీ మద్యపాన నిషేధం జరగలేదు సరికదా. ప్రజలకి దాని రెండు రేట్లు పెంచి అమ్మారు, క్వాలిటీ సరుకు ఇవ్వలేదు. అంటే ఇక్కడైతే మీరు చెప్పిందని కరెక్ట్గా ఆపోజిట్గా జరిగింది. కనీసం అదే కంటిన్యూ చేసిన ప్రాబ్లం ఉండకపోను, కానీ మీరు చెప్పిన దానికి ఆపోజిట్గా జరిగింది. అలాగే పవర్, ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా మీరు రాగానే ఎంతో అవినీతి జరిగిపోయిందని చెప్పి
మనం చేసుకున్న ఎన్నో ఒప్పందాలు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ మీరు రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకొని వాళ్ళు చాలా ఎక్కువగా అవినీతి చేసి ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, మేము చాలా తక్కువ రేటు పెట్టుకొని మీకు ఇస్తాము విద్యుత్ అని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటి, మీరు వచ్చిన తర్వాత దాదాపు 7-8 సార్లు రేట్లు పెంచారు. అంటే అక్కడ మీరు చెప్పింది పూర్తిగా విరుద్ధంగా జరిగింది. అంటే యాక్చువల్గా మనకేంటంటే మనం చెప్పిన దానికి జరిగినట్టు లేకపోయినా కనీసం అదే కంటిన్యూ అవ్వాలి. కానీ దాన్ని కరెక్ట్గా కాంట్రవర్సీగా విరుద్ధంగా జరిగితే మాత్రం ప్రజల్లో కొంచెం నెగిటివిటీ రావడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఒక భ్రాంతిలో ఉండడం. మెయిన్ ఏంటంటే మీరు ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చాము, చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాము, ప్రజలకు ఎంతో ఉపయోగపడిన సంస్కరణలు తీసుకొచ్చాము అని మీరు అనుకున్నారు. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఏంటంటే మీరు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవి ప్రజలకి ఆమోదయోగ్యంగా జరగలేదు. ప్రజలకి వాటి వల్ల ఏ విధమైన మంచి జరగలేదు. కాబట్టి మీరు ఏదో చాలా బాగా పరిపాలించే చాలా మంచి మంచి సంస్కరణ తీసుకొచ్చాం అనుకున్నారు. మీరు సపోజ్ వాలంటీర్ వ్యవస్థ ఉంది, దానివల్ల ప్రజలకు విపరీతమైన మంచి జరిగింది ఏమీ లేదు. చెయ్యాలంటే దానివల్ల చాలా వరకు మంచి చేయొచ్చు. కానీ మీరు ఎక్కువగా ఓన్లీ మీ పార్టీ పనుల కోసమే వాళ్ళని యూజ్ చేసుకున్నారు తప్ప ప్రజల యొక్క సమస్యల కోసం వాళ్ళు యూజ్ చేయలేదు. దానివల్ల చాలా నెగిటివ్ అని వచ్చింది. అలాగే మీరు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు చాలా నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్ళాయి. ఇక మూడవది అడ్మినిస్ట్రేషన్. అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా ఏం చేస్తున్నాయా అనేది పూర్తిగా మీరు వదిలేశారు. ఈరోజు ఒక మినిస్టర్ ఉన్నాడంటే ఆయనకున్న శాఖ ఏంటి, ఆయనకి దాని మీద ఏమైనా పట్టు ఉందా లేదా, ఆయన దాని గురించి ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ విషయాలు ఏ రోజు గత 5 సంవత్సరాల్లో జరగలేదు. ఏ మినిస్టర్ వచ్చినా ఆ బూతులు మాట్లాడడం, లేదంటే ఎదుటివాళ్ళని తిట్టడం, అంతకు మించి ఏ విధమైన పరిపాలన సజావుగా జరగలేదు. కాబట్టి ప్రజల్లో పరిపాలన మీద పూర్తిగా నెగిటివ్ ఉన్నది. ఈ విషయాలు మీరు తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధికమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు కావస్తుంది. ఈ 5 నెలల కాలంలో మీరు చేసిన కొన్ని తప్పుల్ని, నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో కొన్ని తీసుకున్న రాంగ్ స్టెప్పుల్ని నేను తెలియదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రతిపక్ష హోదా అనేది పూర్తిగా అది పర్సనల్ ఇష్యూ, అది ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు, లేదంటే నా సెక్యూరిటీ పెంచండి, లేదంటే నాకు ఒక మంచి హౌస్ ఇవ్వండి, మాకు విశాఖపట్నంలో ఒక హౌస్ ఉంది, నాకు ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని నాకు అలాట్ చేయండి, ఇలాంటి ఇష్యూలన్నీ పూర్తిగా పర్సనల్ ఇష్యూస్. ఈ పర్సనల్ ఇష్యూస్ గురించి మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెట్టినా ప్రయోజనం లేదు. మీరు వాటి మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టులో మీకు ఏ విధంగా తీర్పు వస్తే ఆ విధంగా జరుగుతుంది. కానీ అది ఒక ప్రజా సమస్యగా మీరు తీసుకొచ్చి మీరు మీడియాల్లోని, మీ సోషల్ మీడియాలోని దాని గురించి డిస్కషన్ పెట్టడం వల్ల సామాన్య ప్రజల్లో దాని మీద ఏ విధమైన సదభిప్రాయం రాదు. ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్, క్యాపిటల్ సిటీ ఇష్యూ తీసుకున్నాం. క్యాపిటల్ సిటీ ఇష్యూలో ఈ 3 రాజధానులు అనేది పూర్తిగా ప్రజలు దాన్ని నిరాకరించారు. అటువంటప్పుడు మీరు ఆ ఇష్యూని వదిలిపెట్టేయాలి. అంతేగాని మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందని మీ సోషల్ మీడియా, మీరు ప్రెస్ మీట్లు పెట్టి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అది పూర్తిగా ప్రజలు నిరాకరించిన ఇష్యూ. కాబట్టి మీరు అది ఎంతలా వదిలేస్తే అంత బాగుండేది. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం. ఈ లడ్డు విషయంలో పూర్తిగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. దాని మీద లడ్డూలో కల్తీ జరుగుతుంది, దాని పూర్తిగా క్వాలిటీ లేదనేది. అది మీ వల్ల ప్రాబ్లం జరిగిందని ప్రజల్లో లేరు. కానీ మీరు అనవసరంగా అది మీ మీద వేసుకొని అక్కడ ఏం జరగలేదు, మేము చాలా సిస్టమేటిక్గా చేసాము. మీరు ఎంత సిస్టమేటిక్గా చేసినా కాంట్రాక్టర్ సరైన మెటీరియల్ సప్లై చేయకపోతే క్వాలిటీ రాదు. అదే విషయం మీరు ప్రజలకు చెప్పాలి. ఓకే, ప్రతిపక్షం మీద మీ మీద నింద వచ్చినప్పుడు మీరేం చెప్పాలి, అది మా సంబంధించిన ఇష్యూ కాదు, అది కాంట్రాక్టర్ సరైనవి ఏమైనా క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయకపోతే దాంట్లో ఏమైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయండి, మా సైడ్ నుంచి మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు. దాంట్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇమీడియట్గా శిక్షించండి, దానికి మా సహకారం అందిస్తామని చెప్తే ప్రజల్లో మీకున్న వాల్యూ పెరిగి ఉండేది.
కానీ మీరు మీ వైపు నుంచి పెట్టుకొని మీ మీద వేసుకొని మీ తల మీద అంతా వేసుకొని అక్కడ ఏం జరగలేదు, చాలా అద్భుతంగా జరిగింది, మేము చాలా బాగా చేసామని చెప్పడం వల్ల ప్రజల్లో దానివల్ల వ్యతిరేక భావం వచ్చింది తప్ప మీకు దానివల్ల ఏ విధమైన ప్రయోజనం జరగలేదు. ఇంకా మూడవది లిక్కర్ పాలసీ. ఈ లిక్కర్ పాలసీ ఉంది, మీరు చేసినప్పుడేమో దాదాపు చాలా ఎక్కువ రేట్లకు పెట్టి ఒక క్వాలిటీ లేని మద్యాన్ని మీరు అమ్మారు. ఇప్పుడు వాళ్ళకి మంచి క్వాలిటీ మద్యం చాలా తక్కువ రేట్లో జరుగుతుంది. ఇటువంటి టైంలో మీరు లిక్కర్లో చాలా అవినీతి జరుగుతుంది, బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టేస్తున్నారు. చాలా ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరు విపరీతంగా షాపులు ఇవి దక్కించుకొని చెప్పి రేట్లకు పెట్టి అమ్మేసి వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారని మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెట్టినా అక్కడ రియల్గా ప్రజలకి తక్కువ రేటుకు దొరికింది మంచి మద్యం దొరుకుతుంది. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేనప్పుడు మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ అంత అవినీతి జరిగినా అవన్నీ ప్రజలకు అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటి, తక్కువ రేటుకు వస్తుంది, మంచి మద్యం వస్తుంది, అంతే. కాబట్టి మీరు లిక్కర్ పాలసీ గురించి కూడా మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇక కేసులు ఈ మధ్య మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో విపరీతమైన కేసులు పెడుతున్నారు. ఆ కేసుల మీద మీరు వాళ్ళ తరపున మీరు ఎజెండాగా తీసుకొని మీరు మాట్లాడకూడదు అక్కడ. ఎందుకంటే ఎక్కడైనా సామాన్య మానవుడి మీద ఎవరి మీద కేసు అన్నెసరీగా పెడితే దాన్ని ఒక ఇష్యూగా తీసుకొని వెళ్ళాలి తప్ప మీ తరపున ఎవరో జర్నలిస్ట్ పిఐఎల్ వేశారు. పిఐఎల్తో సంబంధం ఏముంది, అసలు పిఐఎల్ వేయాల్సిన అవసరమే ఉంది. అక్కడ క్లియర్గా అక్కడ సాక్ష్యాలు ఆధారాలు చూపించి అక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. కానీ ఇదే మీ టైంలో జరిగింది అంటే ఒక అమాయకుడైన సుధాకర్ అనే వ్యక్తి మీద కేసు పెట్టారు. అదేవిధంగా రంగనాయకమ్మని ఒక ముసలావిడి మీద కేసు పెట్టారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం అన్న అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ వాళ్ళంతా సామాన్య మానవులు. కాబట్టి ప్రజల్లో ఒక సామాన్య మానవుల మీద జరిగినప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఆ టైంలో మీరు ఎందరో తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు పెట్టారు, కానీ దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు. ప్రజల్లో దాని మీద ఏం నెగిటివ్ రాలేదు. ఎందుకంటే అది రాజకీయ నాయకులు చేసుకుంటారని చెప్పి ప్రజలు దాని గురించి పట్టించుకోరు. అదే ఈ టైంలో కూడా మీ కార్యకర్తలను ఏమైనా అరెస్ట్ చేస్తే మీరు ఎంత ఇది చేసినా దానివల్ల అవన్నీ మీ పర్సనల్ ఇష్యూస్. అవి మీ కార్యకర్త మీద ఎవడైనా మీద కేసు పెడితే మీరు కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని మీరు దాన్ని ఒక ప్రజా సమస్యగా మీరు చూపించారంటే ప్రజలు దాని గురించి పట్టించుకోరు. ఎక్కడైనా అమాయకుల మీద కేసులు పెడితే దాన్ని ఒక ఇష్యూగా మీరు చేస్తే అప్పుడు ప్రజలు దాన్ని ఒక్క సీరియస్గా తీసుకుంటారు. మీ కార్యకర్త మీద పెట్టిన కేసుని ప్రజలు దాని మీద ఏమి స్పందించరు. కాబట్టి ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అన్నిటికన్నా చివరగా నా కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టామంటే అది ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం నడిపిద్దామని అనుకుంటే డెఫినెట్గా ఆ పార్టీ 4 కాలాల పాటు నిలుస్తుంది. అంతేగాని మన పర్సనల్ ఎజెండాల కోసం, మన పర్సనల్ ఇష్యూస్ కోసం పార్టీలు పెడతాము, మన పర్సనల్ వ్యక్తుల కోసం, మనకు నచ్చిన వాళ్ళ కోసం పార్టీలు నడుపుతాము అనుకుంటే ఆ పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు. కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఒక సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కేవలం ఇలాగే వెళ్ళిపోతే ఇదే టైంలో లాస్ట్ టైం వాళ్ళకి ఇచ్చారు కదా, ఈసారి మాకు ఇస్తారు, ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అలాగే ఇస్తారని చెప్పి మీరు ఇదే విషయం కంటిన్యూ జరిగితే చాలా కష్టం అయిపోద్ది. మీ పార్టీ వన్ టైం వండర్గా కాకుండా కనీసం ఫ్యూచర్లో మరింత కాలం ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.